వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న అనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆసుపత్రిలో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్మెన్గా ఉన్నారు. ఈ కేసులో పలుమార్లు రంగన్నను సిబిఐ అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్ నమోదు చేశారు. వివేక ఇంటి వాచ్మెన్ రంగన్నను మొదట ఎవరూ పట్టించుకోలేదు. కానీ సిబిఐకి ఆయన ఇచ్చిన వాంగ్మూలం మాత్రం సంచలనం సృష్టించింది. ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని 164 స్టేట్మెంట్లో రంగన్న చెప్పారు. A1 నిందితుడు దస్తగిరి అప్రూవర్గా మారాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి అనే మరో అనుమానితుడు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. మృతదేహానికి కుట్లు వేయించిన వైద్యులు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేకరెడ్డి కూడా చనిపోయారు. ఇప్పుడు రంగన్న కూడా చనిపోవడంతో సాక్షులంతా వరుసగా చనిపోతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావటం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పించారు. కీలక సాక్షులంతా చనిపోతున్న కేసుల్లో మాత్రం అడుగు ముందుకు పడటం లేదని 6 నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని వైఎస్ సునీత ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు సిబిఐ కోర్టుకు బదిలీ అయ్యి 2 ఏళ్లైనా విచారణ ప్రారంభం కాలేదని, అందువల్ల 6 నెలల్లో విచారణ పూర్తయ్యేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ సునీతారెడ్డి పిటిషన్లో కోరారు. ఈ కేసు విచారణ జరగకుండా నిందితులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ గౌతమ్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇంకా కోర్టు నుంచి కాగితాలు తీసుకునే దశలోనే ఉన్నారని సునీత వాదిస్తున్నారు. దాదాపు 13 లక్షల ఫైళ్లు ఉండగా అందులో 13,000 కూడా తెరవలేదన్నారు. ఇంత ఆలస్యంగా ఉంటే కేసు విచారణ ఏళ్లు పడుతుందన్నారు. ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధుల కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టేలాగా చూడాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రజాప్రతినిధుల కేసుల పురోగతిని పర్యవేక్షిస్తుందని, ఈ పిటిషన్ కూడా ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. త్వరలో ఈ పిటిషన్ విచారణకు రానుంది. 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని తన నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందని, రక్తపు వాంతులు చేసుకున్నారని ప్రచారం చేశారు. అయితే ఆయనను చాలా దారుణంగా నరికి చంపారని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దాంతో తర్వాత అది హత్య కేసుగా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ విచారణ పూర్తి కాకపోవటం, నిందితులు ఇంకా ధైర్యంగా బయట తిరుగుతూ ఉండటం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతుంది.